ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఇంట్రాడే ఏ విధంగా చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మొన్న 12th ఫ్రైడే నాడు మార్కెట్లోని ఒక షేర్ని తీసుకొని, అంటే ఐఆర్ఎఫ్సి షేర్ని తీసుకుంటున్నాను. ఇది రైల్వే రంగానికి చెందింది, ఫైనాన్స్ షేర్ మాట ఇది. దీంట్లో ఇంట్రాడే చేసిన వాళ్ళు ఆ రోజు ఎంత లాభం చెంది ఉంటారు అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు చూడండి, మీకు ఈ గ్రాఫ్లోని అంటే ఈ పిక్చర్లో 216.40 అంటే అక్కడ క్లోజ్ అయిందండి. కింద మీకు 10.42 అని కూడా కనపడుతుంది, అంటే ₹10.42 లాభం పొందింది. 5.06% ఆ రోజు ఇంప్రూవ్ అయిందండి, అంటే గెయినింగ్. అదేవిధంగా అందులో ప్రీవియస్ క్లోజ్ 205.98 అంటే 206 అనుకోండి. ఓపెనింగ్ కూడా 206తో స్టార్ట్ చేశాడు. హై అనేది ఒక సింబల్లో పెట్టాను మీకు, 224.40. లో అనేది 204.40, క్లోజింగ్ నుంచి 216.40. మీకు చూడండి మ్యాప్లోని మీకు 190 నుంచి 220 వరకు 200, 205, 210 అన్నీ కనపడుతున్నాయి. కిందనంతా మీకు టైమింగ్ బేస్లోని 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4. కానీ మనకి 9:15కి స్టార్ట్ అవుతుంది మార్కెట్. చూడండి, అందులో ఆరెంజ్ కలర్లో ఒక గీత ఉంది, అది ఓపెనింగ్ మార్కెట్ అండి. అది అంటే 9:15 లోపు అన్నమాట. అది 9:15 తర్వాత మిగతా గీతలన్నీ కూడా ఒక చిన్న గ్రాఫ్ లాగా ఇచ్చారు వాళ్ళు. హై అనేది మీకు ఒక బాణం గుర్తుతో పెట్టాను, అక్కడ హై అయిందండి. అది 224. అంటే 2 నుంచి ముందు ఈ చార్ట్ని బాగా గమనించండి. 9 నుంచి 6 వరకు ఏ లెవెల్లో ఉంది, సుమారుగా 210 రేంజ్లోనే ఉందండి. 10 నుంచి 11 చూడండి, 210 నుంచి కొంచెం హైక్ అయింది, 215 ఈ రేంజ్లో కనపడుతుంది. మళ్ళీ 11 నుంచి 12 చూడండి, కొంచెం డౌన్ అయింది, అది 207, 208 వరకు డౌన్ అయింది. అదే సేమ్ 12 నుంచి 1 గంట కూడా లంచ్ టైంలో కూడా అలాగే 13 నుంచి 14 వరకు, అంటే 1 గంట నుంచి 2 వరకు అప్పుడు అప్పర్ లెవెల్ అనేది స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 2 నుంచి 3 ఇంకా హైక్ అయింది. ఆ తర్వాత 3 నుంచి 3:30, 4 వరకు డౌన్ అయిందండి. ఇది అబ్జర్వ్ చూడండి. ఇప్పుడు ఇంకో పిక్చర్ కనపడుతుంది మీకు. ఇందులో ఐఆర్ఎఫ్సి ఇంట్రాడే ఆన్ డేటెడ్ 12/7/2024 ఎగ్జాంపుల్ ఫర్ 100 షేర్స్. అంటే 100 షేర్లకి మనం పెట్టుకుంటే, అంటే 206ని బేస్ చేశాను మీకు. అంటే 100 షేర్లు ఇంటూ 206, 20,600 పెట్టుబడి అండి. ఈ 20,600 పెట్టుబడితోటి మనం ఏ విధంగా ఇంట్రాడే చేసుకోవాలి అనేది ఈ షీట్లో చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాదు చాలా మందికి, కానీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఫస్ట్ కాలంలోని టైం అనేది ఇచ్చాను, 9:15 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12, అలా 15 నుంచి 15:30 చివరి వరకు. అదేవిధంగా 1 అని పెట్టి బై, సెల్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 3 కలిపి 1. మళ్ళీ నెంబర్ 2 బై, సెల్, ప్రాఫిట్ అండ్ లాస్. ఆ తర్వాత టోటల్, టీపీ, సిఓఎం అంటే కమిషన్, ఎన్ఈటీ అంటే నెట్, లాస్ట్లోని మనం ఎంత పర్సెంటేజ్. చూడండి, ఇప్పుడు 9:15 నుంచి 10 లోపు ఫస్ట్ బై 206 దగ్గర సపోజ్ బై చేసాం అనుకోండి. జస్ట్ అది మీకు 10 గంటల లోపే చిన్న హైక్ ఇచ్చింది, అంటే 208 అనుకుందాం. అంటే మీకు అక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది, ₹2. మళ్ళీ వెంటనే సెకండ్ టైం 207లో మళ్ళీ దొరికింది మీకు. 208లో అమ్మారు కదా, 207లో దొరికింది, మళ్ళీ బై చేశారు. మళ్ళీ కొంచెం హైక్ అయింది, 209లో అమ్మారు మీరు. అంటే షార్ట్ పీరియడ్లో అమ్ముతున్నాం చూడండి. ఇది 9:15 నుంచి 10 లోపు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది మళ్ళీ ₹2 ప్రాఫిట్ వచ్చింది. మొత్తం ఈ 2 ప్రాఫిట్లు కలిపి ₹4. సరే, ఇంకా ₹4 వచ్చింది కదా, మనం ఆపేద్దాం అనుకుంటే అప్పుడు దాని తాలూకా ప్రాఫిట్ ఎలా ఉందో చూద్దాం. టోటల్ ప్రాఫిట్ 4 × 100 షేర్లు కదా మనం వాడుతున్నాం, ₹400. అంటే ఈ 400కి కమిషన్ అనేది 206లో కొన్నాం, 206లో, 208లో అమ్మాం, 7లో కొన్నాం, 9లో అమ్మాం. మొత్తం ఇదంతా కలిపి టోటల్గా వేసుకొని 0.05% మీరు చేసుకుంటే, అంటే ఇది ఎక్సెల్ షీట్లో చేసిందంతా కూడా నేను. కమిషన్ సిఓఎం అని ఉంది కదా, అది ₹41.50 మ్యాక్సిమం పోతుందండి. మ్యాక్సిమం, అది ఇంకా తక్కువే పడుతుంది కానీ మ్యాక్సిమము. అంటే మీకు ప్రాఫిట్ ఎంత, ₹358.50. 100 షేర్లతో 20,600 పెట్టుబడితో మీరు ఆడడం వల్ల ఒక్క జస్ట్ ఫస్ట్ అవర్లో, అంటే 9:15 నుంచి 10 వరకు ఈ 30 గంట సమయంలోనే ₹358.50 వచ్చింది అనుకుందాం. అది 1.7%కి ఈక్వల్ అండి.
చూడండి 1 అవర్లో. సరే ఆక్కుంటా మళ్ళీ 10 నుంచి 11 స్టార్ట్ చేశారండి, మళ్ళీ బై చేశారు. చూడండి ఆ గ్రాఫ్లో మీకు ఉన్నది 208 అనేది ఉందన్నమాట. 208 దగ్గర మీకు షేర్ దొరికిందండి. ఒక గంట అంటే 10 నుంచి 11 లోపు అలా ఓపిక పడితే 213, 14 కూడా వెళ్ళింది. కానీ 13లో అమ్మేసాం మనం. అమ్మేస్తే అప్పుడు ప్రాఫిట్ ఎంత? 5 రూపాయలు. ఈ పార్టీ 400 ప్లస్ ఇదొక 5 అంటే 9 రూపాయలు, అంటే 900 100 షేర్లకి. దీని మీద మొత్తం కమిషన్ 62 రూపాయల 55 పైసలు పోతుంది మీకు మ్యాక్సిమం. అది అంటే నెట్ ఎంత ఉంది ఇప్పుడు? 837 రూపాయల 45 పైసలు. ఇది మనకి 20,600తో కంపేర్ చేసుకుంటే 4.1% అండి. చూడండి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో. అంటే 10 నుంచి 11 వరకు ఆగిపోతే, సరే మళ్ళీ ఆక్కుంటా 11 నుంచి 12 వరకు స్టార్ట్ చేశారండి. 207లో మళ్ళీ దొరికింది. గ్రాఫ్లో చూడండి 207 అనేది మీకు కనపడుతుంది. ఆ గ్రాఫ్లో 207 దగ్గర దొరికింది అండి. అయితే మీరు అమ్మడానికి మీకు ఇష్టపడలేదు. ఏల్లో పెట్టిందంతా చూడండి, అమ్మడానికి ఇష్టపడలేదు. 11 నుంచి 12 మనం ఎక్కడ సెల్ కాలంలోనే మనం రేట్ అనేది వేయలేదు. సేమ్ 12 నుంచి 13 కూడా, అంటే 12 నుంచి 1 గంట వరకు అప్పుడు కూడా అమ్మలేదు. 13 నుంచి 14 ఛాన్స్ వచ్చిందండి. 214లో అమ్మామండి. చూడండి హైక్ ఉంది. అంటే 7 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి. పాత ఒక 9 రూపాయలు, ఇది ఒక 7 రూపాయలు, 16 రూపాయలు, అంటే 1600 రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టు. ఈ 1600కి కమిషన్ 83 రూపాయల 60 పైసలు అండి. పోను మీకు 1516.40 పైసలు నెట్ మిగులుతుంది అన్నమాట. దీన్ని 20,600తో మీరు కంపేర్ చేసుకుంటే 7.4% ఇంక్రీజ్ అయినట్టండి. అంటే అక్కడితో ఆగిపోతే ఆ పర్సంటేజ్తో ఆగిపోతాం. సరే ఇంకా ఉన్నారు నాలంటోడు ఎవడో 14 నుంచి 15 అంటే 2 నుంచి 3 వరకు మళ్ళీ 207లో బై చేసిన దాన్నే నేను అప్పుడు అమ్మలే. 1 గంట 2కి అమ్మలే. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అమ్మేసుకున్నారు, నేను అమ్మలేదు. 2 నుంచి 3 వరకు దాన్ని వెయిట్ చేశాను, ఉన్నాను. ఇప్పుడు 220 అంటే హైకి వెళ్ళింది 224, కానీ మనం 220లో అమ్మేసామండి. ఇప్పుడు ఎంత వచ్చినట్టు ప్రాఫిట్? 13 రూపాయలు వచ్చినట్టు అండి. 13 ప్లస్ పాత ఒక 9, 22 రూపాయలు, అంటే 2200 అండి. దానికి కమిషన్ 83.9 అంటే 84 రూపాయలు పోయింది అనుకోండి. 2116 రూపాయలు లాభం అండి. అంటే ఇది 10%కి ఈక్వల్. అది ఆ 20,600కి 10%తో సమానం అన్నమాట. అది తర్వాత ఇంకా మనం ఆపేసాం. 3 నుంచి 3.5 ఏం చేయలేదు. కనుక ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే, ఒక ఎక్సెల్ షీట్ అనేది పక్కన పెట్టుకొని మీరు ఆ విధంగా చేసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది ఒకవేళ అయిపోయింది, మార్కెట్ అంతా అయిన తర్వాత మీరు టోటల్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే ప్రాఫిట్ అనేది ఎంత అనేది మీకు తెలుస్తుందండి. అది ఏంటంటే ఈ షేర్ అనేది ఆ రోజు ఏకంగా మొత్తం ప్లస్లోనే ఉంది కాబట్టి ఈ విధంగా జరిగింది. ఒకవేళ హెచ్చు తగ్గులు కిందకు వచ్చి, ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు? ఇది ఈ 2 చార్ట్లు, ఈ 2 బొమ్మల్లో మీరు చూసుకుంటే ఇంట్రాడే అనేది ఏ విధంగా చేయొచ్చు. నేనైతే 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే మ్యాక్సిమం అమ్మేస్తుంటాను. ఎప్పటికప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకొని వేగంగా బయటకు వస్తాను. నాకు ఒక రోజుకి 1% వచ్చినా చాలు, 0.5% వచ్చినా చాలు అన్నట్టు సాటిస్ఫై అవుతాను అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఆ రోజు మాత్రం బాగా ఆడే వాళ్ళకి 10% గ్యారంటీగా వస్తుంది. కానీ షేర్ మాత్రం చూస్తే క్లోజింగ్ అప్పటికి 5 మీకు 0% సుమారు కనపడుతుంది, అంటే 5% కనపడుతుంది. ఈ విధంగా ఇంట్రడే చేసుకునే వాళ్ళు మంచి లాభం చెందుతారండి. అంటే 100 షేర్లకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. 1000 ఆడిన వాళ్ళు ఉంటారు, 10,000 ఆడిన వాళ్ళు ఉంటారు, 50,000 షేర్లు ఆడిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎంత రావచ్చు ఆ రోజు? అంటే రైల్వే రంగానికి మెయిన్గా ఏంటంటే మీరు ఈ షేర్ కొన్నప్పుడు ఇది ఏ రంగానికి సంబంధించింది చూసుకోవాలి. ఆ రంగం తాలూకా షేర్లన్నీ ఏ విధంగా ఉన్నాయి, రైల్వే షేర్లన్నీ పాజిటివ్లో ఉన్నాయా నెగిటివ్లో ఉన్నాయా, అదొక్కటి గమనించాలండి. మీరు ప్రపంచ మార్కెట్లు, నిఫ్టీ 50లు ఇవన్నీ అవసరం లేదు, దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ ఈ సెక్టర్లో ఉండే షేర్లన్నీ కూడా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అన్నీ చూసుకొని, పెరిగితే ఉంచుకుంటాం, తగ్గుతున్నాయి అనుకోండి ఇమీడియట్గా బయటకు వచ్చేస్తాం. పెరుగుతున్న మూమెంట్లు ఉంచుకున్నారనుకోండి, ఇలాగ నేను చివరికి చెప్పినట్టు 13 రూపాయలు, ఆ ఫస్ట్లో 4 రూపాయలు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. మొత్తం మీద ఎలాగలేదన్నా ఆ రోజు మంచి లాభాన్ని మనం పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ సెక్టర్లో ఉన్న షేర్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది మాత్రం పక్కాగా పరిశీలించాలి. మీరు అన్నీ చేయవలసిన లేదు, ఇది ఒకటి సింపుల్గా చేసుకోవచ్చు. ఎన్ఎస్సిలో ఉంటుంది, బిఎస్సిలో ఉంటుంది. ఆ రంగాలు అంటే డిఫెన్స్ రంగం కాబట్టి, రైల్వే రంగం కాబట్టి రైల్వేకి సంబంధించినవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్ తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో బాగా గమనించి
మీరు ఈ విధంగా ఇంట్రాడే చేసుకోవచ్చు. అంటే ఇంట్రాడే చేసే వాళ్ళ కోసం ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. మీరు ఒకలే కాదు, 10 మంది ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారు, కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం, అప్డేట్స్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.